వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు బండారు రవికుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. పార్లమెంట్ ఎన్నికల మోడీ స్పీచ్లను చూసినప్పుడు అవినీతికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున కొట్లాడుతూ చాలా పెద్ద ఎత్తున వాయిస్ కూడా వినిపిస్తున్నాడు. అంటే మోడీ గతంలో కూడా 2014లో కూడా అవినీతి వ్యతిరేక ఉద్యమంలో నుంచి వచ్చిన ప్రధానమంత్రి కదా. చాలా అద్భుతమైన స్పీచ్లు వింటున్నాం. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఆయన గురించి మొత్తం ప్రారంభం నుంచి తెలిసిన వాళ్ళకి నవ్వులాటగా ఉంటుంది. ఎందుకు నవ్వులాట? 2014కు ముందు ఉన్నటువంటి ఒక ప్రధానమైన డిమాండ్ ఏంటి? అవినీతికి సంబంధించి కేంద్ర స్థాయిలో లోక్పాల్ అనేటువంటి ఒక అవినీతి నిరోధక పవర్ఫుల్ వ్యవస్థ ఉండాలి. అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా లోకాయుక్త ఉన్నాయి. ప్రధానంగా కేంద్రంలో లోక్పాల్ బిల్లు అంటే అది ఒక సుప్రీంకోర్టు లాగా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ లాగా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లాగా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక వ్యవస్థ, అవినీతి నిరోధక వ్యవస్థ, దాన్ని ఏర్పాటు చేయాలి. ఆ డిమాండ్ కోసం చేసినటువంటి పోరాటాన్ని కూడా మోడీ హైజాక్ చేసి వాడుకున్నాడు తన అధికారంలో రావడం కోసం. ఎందుకంటే అన్నాడు కాంగ్రెస్ పార్టీ హైజాక్ అని ఎట్లా అంటారండి, ఆయన నికర్సగా కొట్లాడిండు, దాంట్లో ఆయన సింపుల్ గా నిలబడ్డాడు నిజాయితీకి. ఆ రోజు కొట్లాడిన వాళ్ళల్లో అరవింద్ కేజ్రీవాల్, లేకపోతే అన్నా హజారేలు, రామ్దేవ్ బాబాలు కూడా చివరికి చాలా విచిత్రం. వీళ్ళంతా ఉన్నారు. రామ్దేవ్ బాబా అనేవాడు చాలా పెద్ద కుంభకోణాల్లో ఉన్నాడు, ఆ కల్తీ అమ్మాడు. సుప్రీంకోర్టు మొన్న తీవ్రంగా మందలించింది, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మందలించింది. ఏమయ్యా మీరు ఇంత పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ జరుగుతా ఉంటే ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు కూడా రాను కొట్లాడిర్రు. మంచి డిమాండ్ కాబట్టి దేశవ్యాప్తంగా మద్దతు వచ్చింది. నరేంద్ర మోడీ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. లోక్పాల్ వ్యవస్థని ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థ కదా, అవినీతిని జరగకుండా చేసేదానికి లేదా అవినీతి జరిగినా దాన్ని చేసేదానికి ఎందుకు దాన్ని ఏర్పాటు చేయలేదు? అది ఆయనకు ఉపయోగపడినటువంటి ఉద్యమే కదా. ఎందుకంటే ఇవాళ జరుగుతున్నటువంటి కార్పొరేట్లకి దోచిపెట్టడము, ఎలక్ట్రల్ బాండ్స్, ఇవన్నీ కొన్ని ఉన్నాయి కదా. మీరు స్టార్ట్ చేస్తే కార్పొరేట్లకు దోచిపెట్టడం, ఎలక్టోరల్ బాండ్స్ ఇవన్నీ అంటారు. మోడీకి పరివారమే లేదు, ఆయన కుటుంబమే లేదు, ఆయన పరివారం అంటే దేశమే అని చెప్పేసి ఆయన గడ్డంగా చెప్పుకుంటుండు. ఆయన అవినీతి చేయడం ఏంది? ఆయన మీద మాట్లాడతారు మీరు. భారతదేశంలో రాజకీయ నాయకుల్లో చాలా మంది పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు, పెళ్లిళ్ళు చేసుకొని కూడా పిల్లలు పుట్టకుండా చూసుకునే వాళ్ళు ఉన్నారు, లేదు పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు, లేదా ఇంకా ఏదో ఒక రకంగా కుటుంబాలు లేని వాళ్ళు కూడా ఉంటారు. ఈ కుటుంబాలు లేకపోతే అదే ఒక పెద్ద క్వాలిఫికేషన్ కాదు, వాళ్ళ యొక్క ఆచరణ ఏంటి అనేది కూడా ముఖ్యం. మోడీయే ఇది మొట్టమొదటిసారిగా అవతార పురుషుడు వచ్చాడు, ఇప్పుడు ఆయనకి ఏమీ లేదు ఫ్యామిలీ అనేటువంటిది అదే ప్రచారం చేస్తారు, వాళ్ళు చేస్తున్నారు. నిజమే. కానీ అవినీతి అంటే తన జేబులో డబ్బులు వేసుకుంటేనే అవినీతి కాదు. మరి ఏంటిది డెఫినేషన్ ఏంది అవినీతికి? రాజకీయ అవినీతికి డెఫినేషన్ ఏంది? ప్రజలకు చెందాల్సినటువంటి డబ్బు, ప్రజల యొక్క డబ్బు, ఈ జాతి మొత్తం యొక్క సంపద, అది జాతి సంపద జాతికే ఉండాలి, ప్రజల యొక్క సొమ్ము ప్రజలకే ఉండాలి. అది లూటీ చేయబడకూడదు. అది లూటీ చేయబడుతుంది అంటే అది అవినీతి. అది ఎవరి జేబులోకి పోతుంది అనేటువంటిది అది సెకండరీ. కానీ అది అవినీతే కాదంటే జనరల్గా అవినీతి లంచగొండితనం అంటే ఏమంటామండి? మోడీ తిన్నాడు తినలేదు అనే చర్చ గురించి కదా. తిన్నాడు తినలేదంటే ఆయనది కాని సొమ్ముని ఆయన తిన్నాడు కాబట్టి తిన్నాడు అనే దాని మీద. ఇప్పుడు ఆయన తింటలేదు, ఓకే, తింటలేడు అని చెప్పేసి చెప్తున్నాడు. మరి అప్పుడు ఆ సొమ్ము అంతా మరి ఎక్కడికి పోతుంది? ఇప్పుడు అది కదా సమస్య. ఇప్పుడు జాతి సొమ్ము అంతా లూటీ అవుతున్న దానికి చాలా వివరాలు చెప్పచ్చు. ఏం వివరాలు చెప్తారు మీరు? ఇవాళ అడవులు, సహజ వనరులు, ఖనిజాలు, గనులు, అదేవిధంగా మానిటైజేషన్ పైప్ లైన్ అనే పేరుతో రోడ్లు, ఓడరేవులు, అదేవిధంగా రైల్వేలు, రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాక్లు, ఇట్లా చూసుకుంటా పోతే ఇవే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు, లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ దేశ ప్రజలు యొక్క డబ్బుతో, ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది ప్రజల యొక్క కార్మికుల యొక్క సొమ్ముతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ దేశ స్వావలంబనకి ఉపయోగపడుతున్నటువంటి సంస్థల్ని కేవలం ఒకళ్ళిద్దరు వ్యక్తుల ఆస్తిగా మార్చడం అనేది దాన్ని ఏమంటారు? లూటీ కాకపోతే ఏమంటారు? ఒకటి ఇద్దరు అని ఎట్లా అంటారండి మీరు? వాళ్ళు బెడ్డింగ్లు పెట్టిర్రు, వేసిర్రు, బహిరంగంగా అందరిని ఇన్వైట్ చేసిర్రు, దాంట్లో వీళ్ళు గెలుచుకోరు. అది మోడీ చేసినట్టు అవినీతి అని ఎట్లా అంటారు? బిడ్డింగ్లు కూడా లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు బిడ్డింగ్లు కూడా లేకుండా ఏకపక్షంగా ఇవ్వటం కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం బాంబే
ఎయిర్పోర్ట్ తీసుకోవడం కోసం నువ్వు తీసుకోవద్దు బిడ్డింగ్ నుంచి తప్పుకోమంటే ఆయన తప్పుకోకపోతే వాళ్ళ మీద సిబిఐ రైట్స్ జరిగిన తర్వాత వాళ్ళు తప్పుకున్న తర్వాత కదా అదానికి ఇచ్చింది. జిఎంఆర్ వల్ల జిఎంఆర్ సంబంధించినటువంటి వాళ్ళు తప్పుకోలేదు. బిడ్డింగ్ నుంచి తప్పుకోకపోతే వాళ్ళ మీద రైట్స్ జరిగినాయి. రైట్స్ జరిగిన తర్వాత వాళ్ళు బిడ్డింగ్ నుంచి తప్పుకున్న తర్వాత అదానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు సిబిఐ అయినా ఈడీ అయినా వాళ్ళు రైడ్ చేయడం ఏంది, ఇల్లు తప్పుకోవడం ఏంది, ఆదానికి రావడం ఏంది, ఇదేం లింక్? ఈడ మోడీ ఏడుందో అవినీతి ఏడుందాడా? అదే కదా. ఇప్పుడు మేమిద్దరం మాకిద్దరని పాత రోజుల్లో ముగ్గురు లేక నలుగురు చాలు, తర్వాత ఇద్దరు లేక ముగ్గురు చాలు, తర్వాత ఇద్దరు లేక ఒక్కరు చాలు సంతానం గురించి ఉన్నది. ఒక దశలో మేమిద్దరం మాకిద్దరు అన్నాడు. ఇప్పుడు మేమిద్దరం అంటే గుజరాత్ వాళ్ళు వాళ్ళిద్దరు, ఎవరు? అమిత్ షా మోడీ. మాకిద్దరు అంటే వాళ్ళకి ఇద్దరున్నారు, అంబానీ అదానీ. ఇవాళ వాళ్ళకి దోచి పెడుతున్నారు అనే దానికి నిదర్శనం ఏంటంటే వాళ్ళ సంపద ఆసియాలోకెల్లా పెద్ద కుబేరులుగా, ప్రపంచంలోకెల్లా పెద్ద కుబేరులుగా వాళ్ళు వచ్చారు. కొంతమంది అజ్ఞానులు ఏమంటున్నారంటే అవును, భారతదేశంలో వాళ్ళు వ్యాపారం చేసి భారతీయ వ్యాపారవేత్తలు ఎదిగితే లాభాలు సంపాదిస్తే మీకెందుకు కడుపుమంట, ఇదే వాళ్ళు అంటున్నారు. అవును, అంటే వాళ్ళు దోపిడీ చేసేటోడు మనవాడైతే చాలు. అంటే మన కులపోడు దోపిడీ చేయాలి, మన మతం వాడు దోపిడీ చేయాలి, మన రాష్ట్రం వాడు దోపిడీ చేయాలి, మన ప్రాంతం వాడు దోపిడీ చేయాలి. చేస్తే తప్పులేదు. వాడు ఎన్ని లక్షల కోట్లైనా చేయనియండి, ఎన్ని సహజ వనరులైనా దోచుకొనియండి, ఎన్ని ఫ్యాక్టరీలు ఎన్ని బ్యాంకులు లూటీ చేయనియండి, ఎన్ని మాఫీ చేయించుకోనియండి, అదంతా ప్రజల సొమ్ము కదా. ఈ దోపిడీ దోచుకోవడం అనే భాష వాళ్ళు చట్టబద్ధంగా తీసుకోలేదా? చట్టబద్ధంగా సంపాదలేదా? చట్టబద్ధంగా సంపాదించింది అయితే ఆ చట్టాలు మార్చుకుంటున్నారు. కాకపోతే ఒకప్పుడు బొగ్గు కుంభకోణం అన్నారు, ఇప్పుడు అది బొగ్గు కుంభకోణం అనరు. 1,73,000 కోట్లు కుంభకోణం ఉంది కదా. ఆనాడు ఏంటంటే ఆనాడు రాసుకున్న దాని ప్రకారం, రాజ్యాంగం ఉన్న దాని ప్రకారం, చట్టాల్లో ఉన్న దాని ప్రకారం ఇది జాతి సంపద, ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదు, ఇది ప్రైవేట్ ఆస్తి కాదు అనేది మన రాజ్యాంగంలో గాని మన చట్టాల్లో గాని ఉంది. బొగ్గుది ఆ రోజు ఎవరికన్నా బొగ్గు ఇచ్చి ఉంటే ఆ బొగ్గు ఇచ్చిన వాళ్ళని తీసుకున్న వాళ్ళని అది కుంభకోణం కింద వచ్చింది. దానికి మసి దాసరి నారాయణరావుకు బొగ్గు మసి అంటింది, మన్మోహన్ సింగ్ బొగ్గు మసి అంటింది అన్నారు. ఇవాళ అంతకంటే చాలా పెద్ద ఎత్తున కొన్ని వందల రెట్లు ఇవాళ బొగ్గు ప్రైవేటీకరణ జరుగుతుంది. ఇవాళ ఆయనకి మోడీకి మసి అంటుతుంది. ఎందుకు అంటుతలేదు? దానికి మార్చారు కదా చట్టం. చట్టం క్యాప్టివ్ మైనింగ్, కమర్షియల్ మైనింగ్ ఇట్లా ఉంది కదా. అంటే ఇంతకుముందు ఏంటి, ఆ బొగ్గుని ఏ అవసరాలకు వాడాలి, ఎలక్ట్రిసిటీకి వాడాలి, జాతి అవసరాలకు వాడాలి, ప్రభుత్వ అవసరాలకు వాడాలి, ఇట్లా ఉంది. ఇప్పుడేంటి, ఆ బొగ్గుని అవసరమైతే వాణిజ్య అవసరాలకి, అంటే ఆ బొగ్గుని తవ్వుకొని ఎవరికైనా అమ్ముకోవచ్చు అనేది చట్టంలో మార్పు చేసిన తర్వాత మోడీ ఇప్పుడు ఆ బొగ్గుని ఏం చేస్తున్నారు, అంబానీలు అదానీలు తవ్వుకొని ఓడరేవుల ద్వారా ఇతర దేశాలకు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు కొన్ని దేశాలు అయితే తమ దేశంలో ఉన్న వనరులని ఖర్చు పెట్టట్లే, అవి అంతే ఉంచుకుంటున్నారు నిల్వల్ని కొన్ని వందల సంవత్సరాల వరకు. బయట దేశాల నుంచి కారుసోగ్గా కొనుక్కుంటున్నారు. ఇవాళ మన వాళ్ళు చేసే వ్యాపారం అంతేంటి, ఇక్కడ నుంచి ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి బడా కార్పొరేట్లు ఈ దేశంలో ఉన్న కొంతమంది దేశభక్తులు చెప్తుంటారు, మనోడే కదా, మనోడు పెరిగితే కడుపు మంట ఏంటి అని మీరు ఇందాక అడుగుతున్నారు. మనోడే చేసే పని ఏంటి? మనోడు చేసే పని ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి బొగ్గు, ఆయిల్, గ్యాసు, ఇనుము ఇలాంటి అనేక రకాలైనటువంటి అత్యంత విలువైనటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మైనింగ్ చేసుకోవడానికి, అమ్ముకోవడానికి, ఎగుమతులు చేసుకోవడానికి, ఎగుమతులు దిగుమతుల మీద కూడా ఏం ఆంక్షలు లేవు. ఇవన్నీ చేసుకోవడానికి వాళ్ళకి అనుకూలంగా మోడీ హయాంలో చట్టాలు వచ్చిన తర్వాత చట్టబద్ధంగానే వాళ్ళు దోపిడీ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మనోళ్ళు పెరిగితే మీకేంటి బాధ, బిల్ గేట్స్ పెరగలేదా, వాడు పెరగలేదు, వీళ్ళు పెరగలేదు అంటే వేరే వాళ్ళు ఎవరినో చూపించడం ద్వారా, అంటే వీళ్ళు చేసే తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఇక్కడ జరిగే లూటీని, ఈ దేశానికి జరిగే నష్టం, అంటే 140 కోట్ల మంది నాశనం అయితే నీకెందుకయ్యా, ఒక ఇద్దరు ముగ్గురు మనోళ్ళు బాగుపడితే ప్రపంచ స్థాయిలో ఎదిగితే నీకేం నష్టం అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఈ దేశంలో సహజ వనరులు పోయినా ఏం కాదు. కేజీ బేసిన్ ఉంది, కృష్ణా గోదావరి బేసిన్. కృష్ణా గోదావరి బేసిన్ లో లక్షల కోట్లు, 36 లక్షల కోట్ల రూపాయలు విలువైన గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. ఆ గ్యాస్ నిక్షేపాలు ఎవరి, ఈ దేశ ప్రజలదా లేకపోతే వ్యక్తులదా? ఈ దేశ ప్రజలది. ఈ దేశానికి ఆ గ్యాస్ మొత్తాన్ని వినియోగిస్తే కొన్ని వేల మెగావాట్ల విద్యుత్తుని తయారు చేయొచ్చు. విద్యుత్ తయారైతే ఈ దేశం అంతా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. ఆ గ్యాస్ను ఉపయోగిస్తే కొన్ని వేల పరిశ్రమల్ని ఆ గ్యాస్ ద్వారా నడిపించేదానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఈ దేశం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. పెట్రోలు అవసరం లేకుండా, లేకపోతే బొగ్గు అవసరం లేకుండా
ఇంకా కారు చౌకగా ఇంకా దాన్ని గ్యాస్ ద్వారా విద్యుత్తును తయారు చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ తయారు చేసే అవకాశాలన్నీ ఈ దేశం కోల్పోతుంది, ఈ దేశ ప్రజలు కోల్పోతున్నారు. మరి ఎవరికి వస్తుంది? ఈ దేశ భవిష్యత్తే కోల్పోతుంటే ఈ కోల్పోయే భవిష్యత్తు అంతా వాడి కింద వాడి కొద్ది మందికి 2-3 క్యాష్ అవుతుంటే దాన్ని క్రెడిట్ గా చూపించే వాళ్ళని వీళ్ళు దేశభక్తులా వీళ్ళు దేశ ద్రోహులా? ఎవరు దేశద్రోహులు అంటారు మీరు? ఎవరిని అంటారు? 3-4కి మొత్తం దేశ సంపద పోయినా కూడా పర్వాలేదు, ఈ దేశం సంకనాగిపోయినా పర్లేదు, ఈ దేశానికి భవిష్యత్తు లేకపోయినా పర్వాలేదు, ఈ దేశంలో ఏ వనరు లేకపోయినా రేపు మన మనవాళ్ళు ముని మనవాళ్ళు వాళ్ళు తినడానికి ఏం మిగలకపోయినా పర్లేదు, ఇప్పుడు 2-3 కుటుంబాలు దోసుకుంటా పోయిన వాళ్ళని దేశభక్తులు అనాలా, దేశద్రోహులు అనాలా? అది అవినీతి కాదా? అది లంచగొండితనం కాదా? దానికోసం చట్టాలు మార్చడం, దానికోసం లూటీ చేయటం, ఈ దేశాన్ని గుల్ల చేయటం, ఇది అవినీతి కాదని ఎవడంటాడండి? అంటే ఇప్పుడు అదానీ అంబానీలకు సంబంధించి మీరు అనేకమైన ఆరోపణలు చేశారు. మోడీ హయాంలో నిజంగా అవినీతి, ఇది స్కాము, ఇది కుంభకోణము అనేవి ఏమైనా జరిగినాయా? కేవలం అదానీ అంబానీలు మాత్రమే చూపిస్తారా మీరు? ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయండి, అందులో అదానీ అంబానీ కనపట్టలే డైరెక్ట్ గా. మనం అందరూ మాట్లాడితే ఇప్పుడు అనుకున్నాం కదా, ఎలక్టోరల్ బాండ్స్ అన్ని డొల్ల కంపెనీలు కనపడ్డాయి. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. అసలు ఉనికిలో లేనటువంటి వాటిని డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీలు మోడీ పార్టీకి డబ్బులు ఇచ్చినాయి. అదేవిధంగా మోడీ దగ్గర ఆయన హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి సంస్థలు ఐటీ కానీ, లేకపోతే ఈడీ కానీ, సిబిఐ కానీ, వీళ్ళు దాడి చేయక ముందు, దాడి చేసిన తర్వాత, దాడి చేస్తున్నప్పుడు ఈ డబ్బులు ఎలా అయినాయో మనం చూసాం. 100 కోట్ల రూపాయల కుంభకోణం అని చెప్తున్నారు పదే. 100 కోట్ల రూపాయల కుంభకోణంలో బీజేపీకి 55 కోట్లు కేవలం ఒక్క శరత్చంద్రారెడ్డి ఇచ్చిండు కదా లిక్కర్ కుంభకోణంలో. ఇప్పుడు 100 కోట్ల కుంభకోణం అని చెప్తున్నారు. లిక్కర్ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి, సూత్రధారిగా ఉండి మొట్టమొదటిసారిగా అరెస్ట్ అయ్యి ఈయనేం ప్రధానం అని చెప్పినటువంటి వాడు 55 కోట్లు ఇచ్చిండు కదా. కాబట్టి ఆ తర్వాత ఇంకొక ఆయన అప్రూవర్ గా మారినోడు ఈ పార్లమెంట్ సీట్ ఇచ్చారు కదా మాగుంట ఫ్యామిలీకి. కాబట్టి ఇవన్నీ ఎంపీలుగా వాళ్ళందరూ కూడా అంటే పారిశ్రామికవేత్తలు, డబ్బులున్నోళ్ళు, వాళ్ళంతా అవినీతి పరులు, ఎంపీలుగా ఎమ్మెల్యేలు కావటం. మనం ఇప్పుడు అనకాపల్లి పార్లమెంట్ సీట్ ఎవరికి ఇచ్చారు? సీఎం రమేష్ కి ఇచ్చారు. విజయవాడ వెస్ట్ ఎవరికి ఇచ్చారు? ఇంకొక ఎంపీ ఆయన సుజనా చౌదరికి ఇచ్చారు. ఏమైంది సుజనా చౌదరికి? ఏమైంది? సీఎం రమేష్ కి. వీళ్ళిద్దరి మీద సీనియర్ బీజేపీ నాయకులు. అవును, వీళ్ళిద్దరి మీద టీడీపీలో ఉన్నప్పుడు వాళ్ళు దాడులు చేయించారు కదా. ఈడీ దాడులు జరిగినాయి కదా, ఐటీ రైడ్లు, ఈడీ రైడ్లు జరిగినాయి కదా. జరిగిన తర్వాత వాళ్ళు బీజేపీలోకి వెళ్ళిపోయారు. బీజేపీలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మీద ఐటీ రైడ్లు అన్ని ఆగిపోయినాయి. ఈ కాలం అంతా వాళ్ళ నాయకులుగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా మళ్ళీ కొత్తగా మళ్ళీ ఆ కూటమి తరపున ఒకళ్ళు ఎంపీగా ఒకళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. బీజేపీ పార్టీ తరపునే పోటీ చేస్తున్నారు. ఇట్లా చూసుకున్నప్పుడు మొత్తం హేమంత్ బిశ్వ శర్మ ఎవడు, ఆయన మీద రైట్స్ జరిగినాయి. అస్సాంలో ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన కాంగ్రెస్ లో ఉండేవాడు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆయన మీద రైట్స్ జరిగినాయి, అవినీతి పరుడు అని చెప్పారు. నిజమే కూడా. మరి ఇవాళ అవన్నీ రుజువు కాలేదు. తప్పుడు కేసులు అని రుజువు అయినట్టు రుజువు కాలేదు. అవన్నీ ఉండగానే అస్సాంకి సీఎం చేశారు వాళ్ళు బీజేపీ పార్టీలోకి చేరినాకనా. ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి ఆయన ఒకప్పుడు అస్సాంలో ఆయన కాంగ్రెస్ నాయకుడు. రెండోది మనం చూసుకుంటే సువేందు అధికారి తృణమూల్ లో నెంబర్ 2 వెస్ట్ బెంగాల్. ఇప్పుడు ఆయన నెంబర్ 1 ఇన్ బీజేపీ. ఆయన మీద ఎన్ని కుంభకోణాలు. ఇప్పుడు ఇటు నారదా కుంభకోణము, శారదా కుంభకోణము, ఇవన్నీ కూడా మనం చూసాం కదా. వాటిలో ప్రధానమైనటువంటి పాత్రధారులుగా ఉన్నారు కదా. ఇదంతా కుంభకోణాల పర్వం. ఈ కుంభకోణాల పర్వం, ఈ అవినీతి పర్వంలో మోడీకి సంబంధం లేదంటున్నారు. మరి 70,000 కోట్ల కుంభకోణంలో గాలి బ్రదర్స్ ఉన్నారు కదా. మన అనంతపురం నుంచి కర్ణాటక బళ్ళారి దాకా మొత్తం తవ్వేశారు కదా, అడివంతా గండ్లన్నీ ఐరన్ ఊరంతా అమ్ముకున్నారు కదా. మరి ఇవాళ గాలి జనార్దన్ రెడ్డి నిన్నగాక మననే కదా బీజేపీ పార్టీలో చేరాడు. అమిత్ షా ఆధ్వర్యంలో చేరారు కదా. మరి గాలి జనార్దన్ రెడ్డి ఎంత అవినీతి పరుడో ఇది మొత్తం ఈ దేశం మొత్తానికి తెలుసు. గాలి బ్రదర్స్ యొక్క ఇది గురించి తెలుసు. మరి గాలి బ్రదర్స్ మీద అసలు ఈడీ రైట్లు, ఈడీలు, ఐటీలు ఏమైనా సోదాలు, సిబిఐలు రైడ్ చేయాల్సింది ఏదన్నా అంటే మొట్టమొదటి చేయాల్సింది గాలి బ్రదర్స్ మీద. గాలి బ్రదర్స్ యొక్క అవినీతి గురించి తెలియని తెలుగులో ఎవడు లేడు. మరి ఇవాళ వాళ్ళ మీద ఏ రైడు జరగలేకపోగా మళ్ళీ ఇవాళ వాళ్ళు బీజేపీలో చేరారు. బీజేపీలో కీలకంగా మారారు కర్ణాటకలో. యడ్యూరప్ప కూడా పెద్ద మైనింగ్ కింగ్. ఆయన మీద సంతోష్ హెగ్డే ఆయన ఉన్నప్పుడు లోకాయుక్తగా ఉన్నప్పుడు అన్ని ఆధారాలు బయటపెట్టి
ఆయన బయట వేశాడు. తర్వాత ఆయన బీజేపీలో చేరి బీజేపీలో పెద్ద నాయకుడుగా ఉన్నాడు, సీఎంగా ఉన్నాడు. యడ్యూరప్ప కంటే అవినీతి పరుడు ఎవడున్నాడని కర్ణాటకలో ఉన్నటువంటి పెద్ద పెద్ద అవినీతి పరులు ఎవరంటే ఒకటి యడ్యూరప్ప, రెండోది గాలి బ్రదర్స్. వీళ్ళంతా బీజేపీలో ఉన్నారు కదా. అంటే ఇది మోడీ పార్టీలో ఉన్నారు కదా. మరి మోడీకి అవినీతికి సంబంధం లేదంటే మోడీయే బీజేపీ, బీజేపీయే మోడీ. మరి అలాంటి నేను ఇండియానే మోడీ, మోడీనే ఇండియా అని చెప్పుకుంటున్నాడు. బీజేపీనే మోడీ, మోడీనే బీజేపీ అంటున్నారు కదా. మరి ఈ అవినీతి పరులంతా ఎందులో ఉన్నారు? మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా, అటు బయట రాష్ట్రాల్లో చూసుకున్నా, మన పక్క రాష్ట్రాల్లో చూసుకున్నా మనం చూస్తున్నాం కదా. అన్ని రాష్ట్రాలు అదే పరిస్థితి కదా. అసలు మోడీకి అవినీతికి సంబంధం లేదేంటి? అసలు ఎందుకు సంబంధం లేదు? ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ నుంచి జెడ్ వరకు ఉన్న ప్రతి ఆల్ఫాబెట్ మీద అవినీతులు జరిగినాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అలాంటి అవినీతి ఆరోపణలు మోడీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో ఏం జరగలేదు కదా. 2G స్పెక్ట్రమ్ కుంభకోణం ఏమైంది? ఏం కాలేదు కదా. మోడీ వచ్చిన తర్వాతే కదా అది కొట్టేసింది. ఎందుకున్నారంటే అందులో వాళ్ళు ఆ కుంభకోణంలో ఉన్న వాళ్ళకి శిక్షలు పడాల్సి వస్తే ముందు ఆ అంబానీ వాళ్ళ ఫ్యామిలీస్ అందులో ఉన్నాయి, రిలయన్స్ కి లింక్ లో ఉన్నాయి అన్ని. కాబట్టి బడా కార్పొరేట్స్ కి లింక్ ఉన్నటువంటి ఏ కేసులు కూడా వీళ్ళేం పట్టించుకుని దానికి చేసేటువంటి పరిస్థితి ఉండదు. మళ్ళీ 5G కుంభకోణం వచ్చింది కదా. 5G కుంభకోణం అంటే కదా. 2G అయితే కుంభకోణం అన్నారు, 5G కుంభకోణం అనలే కదా. 5.5 లక్షల కోట్ల రూపాయలు 5G స్పెక్ట్రమ్ యొక్క వేలం పాట ద్వారా భారతదేశానికి, అంటే ఈ ప్రభుత్వానికి రావటం అంటే దేశానికి రావటమే కదా, ఈ దేశానికి వస్తుందని చెప్పి అంచనా కట్టారు. అది కేవలం 1,50,000 కోట్లకి అమ్మారు. 1,50,000 దాకా వచ్చింది. మరి 20 ఏళ్ల క్రితం జరిగిన 2Gలోనే 60,000 కోట్లకి అమ్మారు. 20 ఏళ్ల క్రితం, 98లో ఎప్పుడో. కానీ ఇవాళ 20 ఏళ్ల తర్వాత 5G వచ్చింది. 5G అనేది దానికంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. 20 ఏళ్ల తర్వాత రేట్లు 10 రెట్లు పెరిగినాయి. కాబట్టి సహజంగానే 5.5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వస్తాయని చెప్పారు. అది ఆయన కొనుక్కున్నాడు, అంబానీ. కొనుక్కుంటే ఆయనకి 5G స్పెక్ట్రమ్ వేలంపాట్లో 1,50,000 కోట్లకు ఇచ్చారు. ఇలా భారతదేశం 3.5 లక్షల కోట్లకు పైగా ఈ దేశం లాస్ అయింది అంబానీ కోసం. మరి వీళ్లే కదా దానికి అమ్మింది. ఈ రకంగా చూసుకుంటే 5G స్పెక్ట్రమ్ కుంభకోణం అనేది 2G స్పెక్ట్రమ్ కంటే అనేక రెట్లు పెద్దది, చాలా ఎక్కువ లాస్ ఈ దేశానికి జరిగింది. ఇట్లా చూసుకుంటూ పోతే మోడీ దీని మీద ఏం ప్రచారం జరగలేదు. దీన్ని అవినీతి అంటే 2G అయితే పెద్ద ఎత్తున అవినీతి అని. అసలు ఆ 2G మూవ్మెంట్ మీదనే మోడీ ప్రధానమంత్రి అయ్యిండు. ఇప్పుడు మీడియా పాత్ర మారిపోయిందండి. ఆనాడు మీడియాలో ప్రశ్నించేవాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియాలో అంటే ఇండియా టుడే కావచ్చు, NDTV కావచ్చు, ఇంకా చాలా ఆజతక్కులు కావచ్చు, చాలా రకాలైనటువంటి ఛానల్స్ ఉండేవి. ఇక హిందూ లాంటి పత్రికలు అయితే చాలా ప్రతిపక్ష పాత్ర వహించి చాలా పవర్ఫుల్గా ఉండేవి. ఇవి కాకుండా ఇక అంతర్జాతీయ సంస్థలుగా ఉండేవాళ్ళు, BBCలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఎవరి పాత్రలు వాళ్ళు పోషించేవాళ్ళు. ఇవాళ అసలు మీడియా ఎక్కడుందండి? గోడి మీడియా తప్ప మీడియా ఎక్కడుంది? కాస్త కోస్త ప్రశ్నించే ప్రతి ఛానల్ని కూడా కొనేశారు కదా. చివరికి NDTV అది అదాని టీవీగా మారిపోయింది. ఇప్పుడు BBC వాడు మూసుకొని పోయాడు. ప్రపంచంలో ఆడు ఎప్పుడు 100 సంవత్సరాల నుంచి పెద్ద మీడియా, ప్రపంచంలోకి వెళ్ళి అతి పెద్ద మీడియా సంస్థ. చివరికి ఏంటి, గోద్రా ఘటనల మీద ఆయన గుజరాత్ ఫైల్స్ దాన్ని తీసి దాన్ని రిలీజ్ చేశారనేటువంటి దాంతో వాళ్ళ మీద దాడులు పదే జరిగినాయి. IT రైట్స్ జరిగినాయి, ED రైట్స్ జరిగినాయి. పదే దాడుల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇవాళ దాన్ని మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అంతర్జాతీయ మీడియా బతకట్లేదు, జాతీయ మీడియా బతకట్లేదు. ఇవాళ మోడీ కుంభకోణాల గురించి, అదాని కుంభకోణాల గురించి రాస్తే ఎవరైనా ఉండే పరిస్థితి ఉందా? మనం చూసాం కదా, ఆయన అది అదానిది హిండెన్బర్గ్ ఇది చేస్తే చివరికి వాళ్ళ మీద కూడా అటాక్ చేయడం కోసం ప్రయత్నం చేశారు. దాని గురించి రాసినటువంటి వాళ్ళ మీద ఇక్కడ ఈ దేశంలో రావడం కోసం ప్రయత్నం చేశారు. గోద్రా గురించి చెప్తే దాడులు చేశారు. ఇప్పుడు అదేవిధంగా అనేక రకాలు చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి ఇవాళ భారతదేశంలో ఈ ప్రభుత్వం యొక్క అవినీతి కుంభకోణాల గురించి చర్చ పెట్టేది కానీ, ఎండగట్టేది కానీ, ఎక్స్పోజ్ చేసేటువంటి మీడియా అనేది దాదాపు లేదు. ఉన్నది సోషల్ మీడియా. ఇక ఆ సోషల్ మీడియా ద్వారా కొంత ప్రయత్నం జరుగుతుంది. సోషల్ మీడియా మీద కూడా బీజేపీ ఆధిపత్యమే చాలా కాలంగా నడుస్తుంది. ఇప్పుడు కొంత మేరకు ప్రజల దగ్గరికి వాస్తవాలు తెసేదాన్ని సోషల్ మీడియా కూడా కొంత ప్రశ్నించేదానికి పోతుంది. ఇప్పుడు సోషల్ మీడియా మీద కూడా ఆంక్షలు వచ్చేసినాయి. సోషల్ మీడియా కూడా ఎలా చేయకూడదు, ఎలా చేయొచ్చు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఇప్పుడు ట్విట్టర్ ఉంది, ఇప్పుడు X అంటున్నారు, దాని మీద ఆంక్షలు వచ్చినాయి. ఏమొచ్చినాయి సోషల్ మీడియాలో?
ఆ రైతాంగ ఉద్యమం నడిచేటప్పుడు నువ్వు ఈ రైతు ఉద్యమానికి సంబంధించినట్టు అనుకూలంగా ఉండే ఏ వార్తలు చేయడానికి వీల్లేదని చెప్పి దాని మీద ఆంక్షలు పెట్టారు కదా. అట్లా ఇప్పుడు కూడా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఎన్నికల దగ్గరకు వస్తున్న కొద్దీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే ఏ ఉద్యమాన్ని ఎక్స్పోజ్ చేయకూడదు. అంటే అంతర్జాతీయ సంస్థల మీద, జాతీయ సంస్థల మీద వాడు ఏ కంటెంట్ చెప్పాలి, ఏది చెప్పకూడదు అనేది కూడా వచ్చింది కదా. ఇప్పుడు ఈ కుంభకోణాలు ఎందుకు ఎక్స్పోజ్ కావట్లేదంటే ఎక్కడ ఎక్స్పోజ్ అయ్యే పరిస్థితి, మాట్లాడే పరిస్థితి ఉందా, నోరు మూపించే పరిస్థితి, అత్యంత నిరంకుశమైనటువంటి నియంతృత్వ పోకడలతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఇంకెక్కడ చేస్తారు చెప్పండి. అంటే ఇప్పుడు రాజకీయ కుంభకోణాలు అనుకున్నప్పుడు రాజకీయ కుంభకోణాన్ని అరికట్టడం ఎట్లా? ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అవినీతి అన్నారు, ఇప్పుడు బీజేపీ వస్తే అంతకంటే ఎక్కువ ఉంది అంటారు మీరు చెప్తున్న దాంట్లో. వాస్తవంగా అట్లాంటి అవినీతి లేని సమాజాన్ని చూడాలి అంటే కట్ట ఎక్కడ వేయాలి, ఏం జరగాలి? దీని మీద ఇంకా ప్రజల్లో కూడా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు పిఎం కేర్స్ ఉందండి, ప్రధానమంత్రి కేర్స్. అంటే కరోనా టైంలో ప్రధానమంత్రికి నేరుగా డబ్బులు ఇవ్వచ్చు, ఆయన ఖాతా ఒకటి పెట్టారు. ఏం చెప్పాడు మోడీ? పిఎం కేర్స్ కి ఎన్ని డబ్బులు వస్తున్నాయి లెక్క చెప్పాం, పిఎం కేర్స్ కి ఎవడంత ఎన్ని కోట్లు ఇస్తున్నా లెక్క చెప్పాం అని చెప్పేసి చెప్పారా లేదా? ఈ రోజు కూడా పిఎం కేర్స్ కింద ఎన్ని వేల కోట్ల రూపాయలు అందులో వచ్చినాయి అనేటువంటి దాని మీద పార్లమెంటుకు కానీ కాగ్ ఆడిట్ కూడా కుదరదు, లేకపోతే మీడియాకి చెప్పడం కుదరదు అని చెప్పి చట్టమే చేసుకొని కూర్చున్నాడు. మరి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా రాదని చెప్పాడు. అది ఇట్లా ఎక్కడ ఉందా అండి భారతదేశ చరిత్రలో? ఆర్టీఐ కింద ఇవ్వడానికి వీలు లేదు, ఆడిట్ చేయడానికి వీలు లేదు, మేము లెక్కలు చూపించాల్సిన అవసరం లేదు, ఇచ్చినోడి పేరు లేదు, తీసుకున్నోడి పేరు లేదు, ఇట్లా ఎప్పుడైనా ఉందండి? ఇది అవినీతి కాదా? మరి దీన్ని అవినీతి కాదనే ఏ రకంగా అంటున్నటువంటి పరిస్థితి. ఎఫ్ఆర్డిఐ బిల్లు ఉంది, బ్యాంకులు దివాలా తీయటం, ఆ డబ్బులు ప్రజల మీదకి తోసేయటం. ప్రైవేట్ బ్యాంకులేనండి మూతపడేది, ప్రైవేట్ బ్యాంకులే దివాలా తీస్తున్నాయి. మీరు ఎక్కడ చూడండి, ఆంధ్ర బ్యాంక్ నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరకు, పంజాబ్ బ్యాంక్ నుంచి ఇంకెక్కడైనా సెంట్రల్ బ్యాంక్ వరకు, ఏ బ్యాంక్ అన్నా చూడండి, బ్యాంకులు దివాలా తీసి జనం నష్టపోయినటువంటి సంఘటన లేదు. కేవలం ప్రైవేట్ బ్యాంకులే ప్రజల్ని దివాళా తీసినాయి. ప్రైవేట్ బ్యాంకులు రక్షించడం కోసం మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఏంటి? ఎఫ్ఆర్డిఐ బిల్లు. దాంట్లో ఏంటి? దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకి చెల్లించాల్సిన అవసరం లేకుండా మనం ఖాతాదారులుగా ఉంటాం, ఆ బ్యాంక్ కూడా మూసేస్తాడు, మనం కూడా దివాళా తీసేస్తాం. ఆ రకంగా ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా ఎఫ్ఆర్డిఐ బిల్ తీసుకొచ్చారు కదా, మరి ఇది అవినీతి కదా? అదేవిధంగా 24 లక్షల కోట్ల రూపాయలు అప్పులు రద్దు చేశారు కదా, రుణాలు మాఫీ చేశారు కదా, ఇది అవినీతి కదా? కార్పొరేట్ రుణాలు మాఫీ. ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం రుణాలు మాఫీ చేస్తే చెప్పండి, మీరు రైతాంగం రుణాలని మాఫీ చేసినటువంటి ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? లేదు. చిన్న తరహా, మధ్య తరహా కుటీర పరిశ్రమలు, పేదవాళ్ళు, నిరుద్యోగులు, వాళ్ళకి ఇచ్చినటువంటి రుణాలు ఏమన్నా మాఫీ చేసినట్టుగా, లేదా మహిళలకు ఇచ్చినటువంటి రుణాలని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇచ్చిన రుణాలు మాఫీ చేసినట్టుగా మీరు చూపించగలరా? కానీ బడా కార్పొరేట్లకు ఇచ్చినటువంటి రుణాలు, లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేశారు కదా, మరి దీన్ని ఏమంటారు? దీన్ని కుంభకోణం కదా? అంటే ఇది ప్రజల యొక్క సొమ్ము కదా. ప్రజల యొక్క సొమ్ము ఒకళ్ళిద్దరు ముగ్గురు దగ్గరికే మొత్తం పోతా ఉంటే మరి అది కుంభకోణం కాదు, అవినీతి కాదు, లంచగొండితనం కాదు, అది చట్టబద్ధంగా జరిగిందంటే నువ్వు పార్లమెంట్లో చట్టం చేసేసి నీ వాళ్ళందరికీ నడిపించే వాళ్ళందరికీ ఇచ్చేస్తే సరిపోతుందా? ఎలక్టోరల్ బాండ్స్ ఏమో బయటకు రాకుండా నువ్వు ఎస్బీఐకి ఆంక్షలు పెట్టావు, అసలు ఎన్నికలు అయిపోయేదా కుదరదని చెప్పావు, సుప్రీంకోర్టు గట్టిగా తీసుకున్న తర్వాత కదా ఇప్పుడు ఈ కుంభకోణాలన్నీ బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. చివరికి డొల్ల కంపెనీల దగ్గర, షెల్ కంపెనీలు వీటి దగ్గర కూడా మోడీ పార్టీ డబ్బులు తీసుకుంది. మిగతా వాళ్ళకు కూడా అవసరమైతే కొంచెం వాటా పెట్టి వాళ్ళు కూడా మాట్లాడకుండా చేయటం కోసం ప్రయత్నం చేసి ఈ రకంగా అవినీతిని జాతీయకరణ చేయటమే కాదా? ఇదంతా ఏంటి? దీన్ని ఏమంటారు? దీన్ని జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన మద్దతు ఆయన బయట ఉన్నాడు. ఇవాళ ఇలాంటి ఇప్పుడు అవన్నీ కూడా ఏంటి? బెయిల్ రద్దు కావాలన్నా లేదు, బయట ఉండాలా లోపల ఉండాలా వాళ్ళు నిర్ణయిస్తారు, అంతే కదా. ఇప్పుడు హేమంత్ ఆయన జార్ఖండ్ సీఎం బయట ఉండాలా లోపల ఉండాలా, ఢిల్లీ సీఎం లోపల ఉండాలా బయట ఉండాలా, జగన్ బయట ఉండాలా లోపల ఉండాలా, చంద్రబాబు నాయుడు బయట ఉండాలా లోపల ఉండాలా, ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడన్నా బయట ఉండాలా లోపల ఉండాలని వాళ్ళు నిర్ణయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుని ఆ దర్యాప్తు సంస్థలు రంగంలో దిగితే ఆటోమేటిక్గా
ఇది అయిపోతుంది కదా. అవసరమైతే ఎవరికైనా బెయిల్ రద్దు చేయాలనుకుంటే, బెయిల్ ఇవ్వాలనుకుంటే ఈడీ పక్కకు తప్పుకుంటే కోర్టు బెయిల్ ఇచ్చేస్తుంది కదా, అప్రూవర్గా మారిపోయినట్టు. ఇవన్నీ కూడా కదా. ఇవే కాదు, మానిటైజేషన్ పైప్ లైన్ లో ఈ దేశంలో కొన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉన్నాయి. అవును. ఇలా ఏమంటున్నారు, ఏమయ్యా ఈ డబ్బులన్నీ ఏం చేసినవయ్యా మోడీ, లక్షల కోట్ల రూపాయలు నీకు ఆదాయం వస్తుంది, పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా 24 లక్షల కోట్లు వచ్చింది, ఇట్లా ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు మీరు, భారాలు బాగా మోపుతున్నారు, పన్నుల రూపంలో జిఎస్టీ రూపంలో కొన్ని లక్షల కోట్లు వచ్చినాయి, ఏం చేసినామంటే ఏం చెప్తున్నారు, మీకేం కనపట్లేదా, నేషనల్ హైవే లేట్లేదా, మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బ్రహ్మాండంగా రోడ్లు వేస్తున్నాం, లేకపోతే రైల్వే స్టేషన్లని ఆధునీకరిస్తున్నాం, 1,00,000 కోట్లు పెట్టి అహ్మదాబాద్ టు బాంబే వేస్తున్నాం అని చెప్తున్నారు కదా. మరి ఇవాళ వేసిన రోడ్లన్నీ ఏం చేశారు, ఇప్పటికే ఉన్నటువంటి నేషనల్ హైవేస్ అన్నిటినీ కూడా వేలంపాటు పెడుతున్నారు కదా. మానిటైజేషన్ పైప్ లైన్ అని చెప్పి దానికి పేరు పెట్టారు. పేరు పెట్టి అది ఏమేమి అమ్ముతున్నారు, కరెంట్ లైన్లు, టెలికాము, లేకపోతే విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, నేషనల్ హైవేలు, ఇవన్నీ కూడా వేలంపాటు పెడుతున్నారు. వేలంపాటు పెట్టేది ఎవరు డబ్బులు తెస్తున్నారు, నువ్వేం చేస్తున్నావా ఈ డబ్బులు అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు, మా బడ్జెట్ నుంచి మేము అన్ని కడుతున్నాం కదా అంటున్నారు. అంటే మీరు మీ ప్రజల డబ్బులతో మీరు నేషనల్ హైవేస్ వేస్తారు, అంతకుముందు వేసిన నేషనల్ హైవేస్ ఏమో పెట్టుబడిదారులకు ఇచ్చేస్తారు, వాళ్ళేమో వేలంపాటు పాడుకొని మన దగ్గర టోల్స్, మన టోల్ ఒలిసేటట్టుగా టోల్ ఛార్జీలు పెడుతున్నారు. అంటే ప్రజలు ఎన్ని రకాలు నష్టపోతున్నారు, ప్రజల డబ్బుతోనే రోడ్లు వేస్తున్నారు, ప్రజల డబ్బుతోనే మళ్ళీ టోల్ ట్యాక్స్ కడుతున్నారు, మళ్ళీ ఆ ప్రజల చేతుల్లో, ఆ ప్రభుత్వం చేతుల్లో రోడ్లు లేకుండా కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోకి ఆ రోడ్లన్నీ వెళ్ళిపోతున్నాయి. రేపు ఎలక్ట్రిసిటీని కూడా ప్రైవేట్ పరం చేస్తారు. ఎలక్ట్రిసిటీ మనందరికీ శ్వాస, అంటే ఒక ఆక్సిజన్ లాంటిది. మనిషి బతకాలంటే ఎలక్ట్రిసిటీ లేదా బతకలేడు, తిండి దొరకదు, గాలి దొరకదు, ఏది దొరకదు, ఎండాకాలం బతకలేడు, వర్షాకాలం బతకలేడు, ఏం బతకలేడు. తిండి తినాలన్నా కూడా కరెంట్ కావాలి. ఇవాళ ఆ కరెంటుని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉందని కాబట్టి కదా ఇవాళ మనం బతుకుతున్నాం. వ్యవసాయ రంగం బతుకుతుంది, పారిశ్రామిక రంగం బతుకుతుంది, సేవల రంగం బతుకుతుంది, గృహ అవసరాలు బతుకుతున్నాయి. ఇవన్నీ ఎందుకు బతుకుతున్నాయంటే ఎలక్ట్రిసిటీ అనేది మన ఆస్తి, రేపు అది దేశం ఆస్తి కాదు, 2-3 వ్యక్తుల ఆస్తిగా మారిపోయిన తర్వాత ఆ ఎలక్ట్రిసిటీని ఎట్లా ఇవ్వగలుగుతారు, అది అవినీతి కదా. ఈ దేశంలో లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి, ట్రాన్స్మిషన్ సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ మన ప్రజలై, మన దేశాన్ని, మన జాతి సంపద. రేపొద్దున్న జాతి సంపద కాదు, 4-5 వ్యక్తుల సంపదగా మారిపోయిన తర్వాత ఎక్కడ కొనుక్కొస్తావు నువ్వన్నీ? ఇది అవినీతి కాదా, ఇది అక్రమాలు కాదా, ఇది ఏంటి అంటే ఇక్కడ ఇప్పుడే అప్పటి నుంచి మీరు చాలా అంశాలని చాలా వివరాలతోటి లెక్కలతోటి చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ మూలం, రాజకీయ అవినీతికి మూలం ఏంది, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలని. ఇంకొక మాట కూడా ఇందాక నేను చెప్పిన పాయింట్లో ఒకటి మిస్ అయింది ఏంటంటే అడవుల మానిటైజేషన్. అడవులది చెప్పండి. అడవులనేవి చాలా విలువైనవి. మన మానవాళి బతకటానికి అడవులు లేకపోతే కష్టం. ఇవాళ అడవులు ట్రిప్కు 4 లక్షలు 5 లక్షల ఎకరాల అడవిని నాన్ మైనింగ్, మైనింగ్ అనే పేరుతో ఇంతకుముందు అడవిని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి చట్టాలు ఒప్పుకోవు, రాజ్యాంగం ఒప్పుకోదు. అటవీ హక్కుల ఇప్పుడు కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి, పర్యావరణ పరిరక్షణ చట్టం, వన్యప్రాణి చట్టం. ఎందుకంటే అడవిలో ఎవరుంటారు, చెట్లు ఉంటాయి, జంతువులు ఉంటాయి, వన్యప్రాణులు ఉంటారు, అక్కడ సహజ వనరులు ఉంటాయి, అదేవిధంగా జీవ వైవిధ్యం ఉంటుంది, ప్రజలకు అవసరమైనటువంటి మందులు తయారు చేయడానికి అవసరమైన వనమూలికలు దొరుకుతాయి. ఇట్లా మొత్తం జీవ వైవిధ్యమే అడవి మీద ఆధారపడి ఉంటుంది. అట్లాంటి అడవిని ముట్టుకోవడానికి వీలు లేకుండా అనేక చట్టాలు ఉన్నాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం ఒప్పుకోదు. ఆదివాసీ చట్టాలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఆదివాసీ చట్టాలు కూడా అడవి జోలికి ఎవరిని రానియవు. ఎందుకంటే అక్కడ మైనింగ్ చేయాలంటే గ్రామసభ అనుమతి కావాలి, గ్రామసభ ఒప్పుకోదు. ఇట్లా ఉంది. గ్రామసభ ఏమి లేదు, తీసిపారేశాడు. వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని, అదేవిధంగా పర్యావరణ చట్టాలని, అట్లనే అటవీ హక్కుల చట్టాన్ని, 5th షెడ్యూల్ చట్టాన్ని, 6th షెడ్యూల్ చట్టాన్ని మొత్తాన్ని బుల్డోజ్ చేసి పారేసి నూతన అటవీ విధానాన్ని తీసుకొచ్చాడు. ఇందులో అవినీతి ఎక్కడుంది? అవినీతి ఎక్కడుందంటే మొన్ననే ఛత్తీస్గఢ్లో గవర్నమెంట్ మారింది, కాంగ్రెస్ ఆయన ముఖ్యమంత్రి అయిండు, బీజేపీ ఆయన ముఖ్యమంత్రి అయిండు. ఆయన వచ్చిన తర్వాత కేవలం 10-15 రోజుల లోపలనే చేసినటువంటిది ఏంటి తెలుసా, 4.5 లక్షల ఎకరాల చిక్కటి అడవిని అదానికి అప్పచెప్తూ చేసేసారు తీర్మానం.
ఇప్పుడు కొత్తగా అలా చేయడానికి మైనింగ్ కి నాన్ మైనింగ్ కి అవసరాలు రీచ్ అనే పేరుతో ఇచ్చేదానికి ఇప్పుడు ఏం అడ్డం లేకుండా చేశాడు కదా మోడీ. దాంట్లో భాగంగా ఛత్తీస్గఢ్ లో మొన్ననే ఏం రాయా అంటే గిరిజన ముఖ్యమంత్రిని పెట్టాను, ఓ ట్రైబల్ ముఖ్యమంత్రి అనే పేరుతో అడ్డం పెట్టుకొని ఆయన ఇచ్చేది ట్రైబల్ ప్రధానమంత్రి ట్రైబల్ రాష్ట్రపతి అని చెప్తాడు. అక్కడ కూడా వాళ్ళతో ఆమోద ముద్ర వేపిస్తాడు ఈ చట్టాలన్నిటికీ. ఈ చట్టానికి ఆయన అక్కడే ఆమోద ముద్ర వేయించాడు. ఇక్కడ మళ్ళీ ఇంకొక ట్రైబల్ ముఖ్యమంత్రిని పెట్టి ఇక్కడ ఇచ్చాడు. అంటే 4.5 లక్షలు అనేది గెలిచిన వారం రోజుల్లో చేసిన పని. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాడు. ఛత్తీస్గఢ్ లో ఉన్నదంతా అదే. ఇప్పుడు జార్ఖండ్ మీద ఉన్న ఏడుపు అదే. జార్ఖండ్ లో బీజేపీ అధికారంలో ఉంటే గనక అక్కడ జార్ఖండ్ అడవుల్లో చాలా పెద్ద ఎత్తున వనరులు ఉన్నాయి. వీళ్ళ అధికారులు ఉన్నప్పుడు మొత్తం తోడేశారు. ఇప్పుడు అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉండేటువంటి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. ఆయన బీజేపీకి వ్యతిరేకము. ఆయన ఈ మైనింగ్ కి వీటన్నిటి మీద వ్యతిరేకంగా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ కూడా మా ప్రభుత్వం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వం మీద దాడులు చేస్తున్నారు. ఈ దేశంలో ఎక్కడైతే మంచి మంచి వనరులు ఉన్నాయో ఆ వనరులన్నిటి మీద కళ్ళు పడ్డాయి. ఎక్కడ కూడా ఆ రకంగా ఉండనిచ్చే పరిస్థితి లేదు. సముద్రాలు, నదులు, అడవులు, సహజ వనరులు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఓడరేవులు ఇవన్నీ కూడా అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. పరిష్కారం ఏంటని మీరు అడుగుతున్నారు. పరిష్కారం ఏంటన్నప్పుడు రాజకీయ అవినీతి, ఇందులో రాజకీయాలు ప్లస్ కార్పొరేటీకరణ ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య మతం చొరబడిచారు. హిందుత్వ సిద్ధాంతాన్ని వాడుకుంటున్నారు. హిందుత్వ కార్పొరేట్ నెక్సెస్ ఇవి రెండు కలిసిపోయి ఇప్పుడు భారత ప్రజల్ని లూటీ చేస్తున్నాయి. హిందూ మతం మంది, మనవాళ్ళు, జాతీయత, బల పెట్టుబడిదారులు మనవాళ్ళు ప్రపంచ పెట్టుబడిదారులకు ఎదగాల, ప్రపంచ కుబేర్లుగా ఎదగాల అనేటువంటి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకురావడం ద్వారా ఈ దేశంలో ఉన్న ప్రజలకి ఇప్పుడు రైతులకు రుణాలు మాఫీ లేదు, నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు. ఎందుకు ఒప్పుకోవట్లేదంటే వాళ్ళు ప్రైవేట్ పరం అయిపోతే రేపు భారంగా మాకు భారం అవుతుంది, మేమేదో అవుట్ సోర్సింగ్ వండి పెట్టుకుంటాం, కాంట్రాక్ట్ వండి పెట్టుకుంటాం, రైల్వేలలో 4 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి నింపండి అని అంటే ఎందుకు నింపట్లేదు? అవి కనుక రేపు కొనుక్కోవాలనుకునే పెట్టుబడిదారుడు ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. మూడోసారి కనుక నేను పిఎం అయితే అంటున్నాడు కదా, ఈయన పిఎం అయితే అది కొనుక్కునేవాడు కూడా ముందే ఫిక్స్ అయింది. ఇప్పుడు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు అనుకోండి, ఆ జీతాలు నేను ఇవ్వాలి కదా, కాబట్టి ఆ జీతాలు కూడా నాకే మిగలాలి కదా, కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వండి చేపించుకుంటాను అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏంటంటే రాజకీయము, అవినీతి, పెట్టుబడిదారులు కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ పెట్టుబడిదారీ విధానంతోనే లింక్ అయిపోయి ఈ రాజ్య వ్యవస్థ ఉంది. కాబట్టి ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో అవినీతిని మనం రూపుమాపడం కుదరదు. కానీ ఇప్పుడు వచ్చింది ఏంటంటే మామూలు పెట్టుబడిదారీ వ్యవస్థ కాదు, క్రోనీ క్యాపిటలిజం. అంటే ఆశ్రిత పెట్టుబడిదారి. క్రోనీ క్యాపిటలిజం అనేది ఇంగ్లీష్ లో చెప్పినప్పటికీ ఆశ్రిత పెట్టుబడిదారు. వాళ్ళు ఎవరినైతే పెట్టుబడిదారుల్ని ఆశ్రయించారో దానికి వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళకి అనుకూలంగా పరిపాలన చేయటం, అంటే లైసెన్సులు ఇచ్చే దాంట్లో గాని వాళ్ళకి బ్యాంకుల్లో ఉన్న డబ్బంతా వాళ్ళకే ఇస్తారు, సొంతంగా పెట్టుబడులు పెట్టరు. కొంతమంది అంటారు ఏమయ్యా అంబానీలు, అదానీలు, టాటాలు, బిర్లా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ ఏమైనా వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టట్లేదా అంటున్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చేది మన బ్యాంకుల నుంచే, మన డబ్బులే. ప్రజల దగ్గర నుంచి కూడా షేర్ల రూపంలో కొంటున్నారు కదండి. ప్రజల యొక్క డబ్బు షేర్ల రూపంలో బ్యాంకు పెట్టుబడిదారుల దగ్గర ఉందా? అది కూడా డబ్బేనా? బ్యాంకుల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చేది ఎవరు? మనం ఒక చిన్న ఉదాహరణ చాలు కదా. ఆస్ట్రేలియాలో ఉన్న బొగ్గు గనుల్ని కొనిపించడం కోసం అదానీ ఇద్దరు విమానాలు పోయి అక్కడ అదానికి అవసరమైనటువంటి బొగ్గు గనులు కొనటం కోసం మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 6,500 కోట్లు ఇప్పించారు కదా. అంటే డబ్బులు మనయి, బ్యాంకులో ఉన్న డబ్బులు మనయి, అక్కడ బొగ్గు గనులు ఆయన కొంటాడు. ఆ బొగ్గుని కొన్న తర్వాత మళ్ళీ ఆ బొగ్గుని మళ్ళీ మనతో కొనిపించాలి. మనం కొనుక్కోవడం కోసం భారతదేశంలో ఉన్నటువంటి పవర్ ప్రాజెక్టులన్నీ కూడా ఈ అదాని బొగ్గుని 10% అన్నా కొనాలని చెప్పి ప్రభుత్వం ఆర్డర్ చేస్తుంది. అవసరం లేకపోయినా కూడా అది చాలా ఖరీదైందైనా సరే ఆస్ట్రేలియాని దిగుమతి చేసుకునే బొగ్గు మళ్ళీ కొనుక్కోవాలా? ఎన్ని రకాల ఇబ్బందులు. మళ్ళీ ఆ ధర పెరుగుద్ది, విద్యుత్ ధర. ఆ పెరిగిన విద్యుత్ ధర మళ్ళీ ప్రజలే మోయాలి. ఎన్ని రకాలు చూడండి. వాడు అక్కడ కొనుక్కుంటాడు, కొనుక్కునేదానికి మళ్ళీ మన బ్యాంకు డబ్బులు ఇప్పిస్తారు. కాబట్టి ఏంటంటే క్రోనీ క్యాపిటలిజం అనేది బాగా పెరిగిపోయింది. ఈ ఆశ్రిత పెట్టుబడిదారి విధానం, ఈ భయంకరమైనటువంటి పెట్టుబడిదారి విధానం పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొద్దో గొప్ప ఎన్నికల్లో సంస్కరణలు కొంత రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఏం సంస్కరణలు రావాలి?
ఏమి రావాలంటే ఇప్పుడున్న దాంట్లో అంతా పెట్టుబడిదారులే ఎంపీలుగా పోటీ చేస్తున్నారు, డబ్బులు ఉన్నోళ్ళు. ఏ పార్టీలో చూడండి వ్యాపారవేత్తలు, ఒకప్పుడు వ్యాపారవేత్తలు బ్యాక్ డోర్ లో కూర్చునే బ్యాక్ సీట్ లో కూర్చునే వాళ్ళు అంటారు, ఇవాళ వ్యాపారవేత్తలే ఎంపీలు ఎమ్మెల్యేలు, బడా కోటీశ్వర్లంతా పోటీ. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర లొసుకులు ఉంటాయి, వాడు ఎవడో ఒకరి మీద రైడ్ చేస్తానంటే వాళ్ళు ఏదో ఒక పార్టీకి అటు ఇటు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది, ప్రజల ప్రయోజనాలు ఏం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి డబ్బులు పంచటం, గెలవటం, డబ్బులున్నోడే పోటీ చేసి పరిస్థితి రావటం ఎన్ని ఉన్నాయి. ఇలా డబ్బులున్నోడు పోటీ చేయడం అనేది కాకుండా డైరెక్ట్ గా ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల్లో పాల్గొని రాజకీయ పార్టీలకి ప్రజలు ఓట్లేసేటట్టుగా ఉంటే వ్యక్తులు పోటీ చేయడం అనేది ఉండకూడదుగా. వ్యక్తులు పోటీ చేయటం, డబ్బులు పంచటం ఏమి లేకుండా ఉండాల. బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 30% ఓట్లు వచ్చినాయి. 30% ఓట్లు అంటే ఇన్ని సీట్లు, అంటే దామాషా ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీకి ఇన్ని ఓట్లు వచ్చినాయి, లేకపోతే లెఫ్ట్ పార్టీలకు పలానా పార్టీకి ఇంత వచ్చినాయి. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తే ఆ ఓట్ల ప్రాతిపదిక మీద వాళ్ళకి సీట్లకి అలాట్మెంట్ అవుతుంది, దాంట్లో పెట్టుకోవచ్చు. అంటే దానికి ఎంతో కొంత మేలు కదా. ఇప్పుడు పార్టీలకు వచ్చిన ఓట్ల ఆధారంగా వాళ్ళ పార్టీలు నిర్ణయించుకుంటాయి అప్పుడు ఎవరిని పెట్టాలనేది. అప్పుడు ఖచ్చితంగా కోటీశ్వరుణ్ణే పెట్టాలా, శతకోటీశ్వరుణ్ణే పెట్టాలా, డబ్బులున్నోడ్నే పెట్టాలా అనేటువంటిది ఏమి లేదు కదా. ఏదో ఒక మేరకు బలం కూడా ఎక్కువ ఓట్లు వచ్చిన వాడికి కూడా ఓడిపోయేటువంటి అవకాశం, తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఓట్ల సంఖ్య దేశం మొత్తం మీద ఎన్ని ఓట్లు ఒక పార్టీకి పోలైనవి అనే దాన్ని బట్టి ఆ దేశం మొత్తం మీద వాళ్ళకి ఎన్ని ఎంపీ సీట్లు కేటాయించాలని వస్తే ఏదో ఒక మేరకు ఇప్పుడున్న దానికంటే కొంత అభ్యుదయకరమైనది. దాన్నే దామాషా ఎన్నికల పద్ధతి అంటారు. అంటే ఎన్నికల్లో కూడా అవినీతి జరగకుండా ఉండేదానికి ఇప్పుడు ఏంటి చెప్తున్నారు, 80 లక్షలు అయితే ఎంపీ ఖర్చు పెట్టచ్చు, 40 లక్షలు ఎమ్మెల్యే ఖర్చు పెట్టచ్చు అని చెప్తున్నారు. చెప్పండి, ఎలక్షన్ కమిషన్ చెప్తుంది 80 లక్షల కోట్లతో 80 లక్షల రూపాయలతో ఎంపీ అయినోడు ఒకటి చెప్పండి. 80 లక్షలు కాదు, 80 కోట్లు కూడా కాదు, 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు ఎంపీ అవుతున్నారు. ఎట్లా ఖర్చు పెడతారు అంటే ఈ ఎన్నికల రూల్స్ ప్రకారమే 80 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టొద్దు అనే రూల్ ఉన్నప్పుడు ఇంతకాలం ఎక్సెస్ ఖర్చు పెడితే వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకుంటలేరు, ఎందుకు అవి పక్కడబందిగా అమలు అవుతలేవు? ఇప్పుడు వాడు పంచిపెట్టేది ఉంటదండి, ఆ డబ్బులు ఎక్కడ లెక్క చెప్తాడు. ఒక అభ్యర్థి ఒక్కొక్క ఓటుని 5,000 పెట్టుకుంటున్నాడు, 10,000 పెట్టుకుంటున్నాడు. ఒక ఇంట్లో 5-6 ఓట్లు ఉంటే ఒక ఇంట్లోనే 50-60 వేల రూపాయలు ఇస్తున్నాడు. ఇట్లా మరి ఒక ఊర్లో ఎంత పంచి పెడతాడు, ఒక మండలంలో ఎంత పంచి పెడతాడు, ఒక జిల్లాలో ఎంత పంచి పెడతాడు చూస్తే లక్షల కోట్లు కదా, 100 కోట్ల రూపాయలు కదా. మరి ఈ 100 కోట్ల రూపాయలు ఎన్నికల కమిషన్ వాడికి నేను పంచి పెట్టానని చెప్తాడా? వాడు ఏం చెప్తాడు, వెహికల్స్ ఇన్ని పెట్టాను, జెండాలు ఇన్ని కొన్నాము, మీటింగ్లు ఇన్ని పెట్టాము, లేకపోతే స్టేజ్ ఖర్చు ఇంత అయింది, నామినేషన్ ర్యాలీకి ఇంత అయింది, ఇలా బయట కనపడేటువంటి లెక్కలు చెప్తారు. దానికి ఆ ఎన్నికల కమిషన్ కూడా టాలీ చేసుకుంటుంది. అవును నిజమే, నువ్వు ఇంతమంది సబ్ పెట్టావు, ఇక ఇన్ని ర్యాలీ, ఎన్ని వెహికల్స్ పెట్టావు, ఇన్ని లైట్లు పెట్టావు, ఇది వాళ్ళు టాలీ చేసుకుని ఇది కరెక్ట్ గానే ఉందని చెప్పుకుంటారు. అదేమిటి 400 కోట్లు ఖర్చు పెట్టినోడు కూడా 90 లక్షల రూపాయలు లెక్కలు చూపిస్తున్నాడు. కాబట్టి ఎన్నికల కమిషన్ అవినీతి, ఎన్నికలు కూడా వ్యవహారం అంతా కూడా అవినీతి భయంగా కూరుకుపోయిందా? మరి లేకపోతే ఇవాళ 40 లక్షలు పెట్టి ఎమ్మెల్యే ఎవడన్నా గెలిచినట్టు నమ్ముతారా? 40 లక్షలు అనేది ఒక మండలంలో కూడా పంచి పెడతారు. మరి ఒక నియోజకవర్గంలోనే 7-8 మండలాలు ఉంటాయి, పార్లమెంట్ సీట్లు అయితేనేమో దాదాపు 50-60 మండలాలు ఉంటాయి. మరి ఎక్కడ ఈ డబ్బు ఉంటుంది? కాబట్టి ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్ద హెలికాప్టర్లు ఉపయోగిస్తున్నారు, పెద్ద పెద్ద ఫ్లైట్లు ఉపయోగిస్తే చాలా రకాలైనటువంటి డబ్బులు పెద్ద హంగామా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ డబ్బులని లెక్కలోకి వాళ్ళు పంచే డబ్బులు లెక్క చూపించట్లేదు. డబ్బులు పంచడానికి వీలు లేకుండా ఉండేటువంటి ఎన్నికల విధానం ఉన్నంతలో ఏది మెరుగైందో ఆ ఉన్నంతలో మెరుగైనటువంటి దాన్ని అడాప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి ఎన్నికల సంస్కరణల కోసం అదేవిధంగా పారిశ్రామికవేత్తలకి రాజకీయ పార్టీలకి మధ్య లింకుని ఏ మేరకు తెగగొట్టడానికి అవకాశం ఉంది. ఎన్నికల సిస్టమ్కి దానికి ఎలక్టోరల్ బాండ్స్ మోడీ చెప్పే సిస్టమ్ ఏంటంటే ఇట్లాంటి సిస్టమైజ్ చేస్తున్నాడు ఆయన. సంబంధం లేనాటికి కూడా లింక్ కలపాలా, ఎన్నికలకి లింక్ ఉండాలా. ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఎలక్షన్లకు సంబంధించినటువంటి నిధి పెట్టుబడిదారులు సమకూర్చాలా, డొల్ల కంపెనీలు సమకూర్చాలా. అంటే ఏంటి, అవినీతిని వ్యవస్థీకృతం చేయటం, అవినీతిని చట్టబద్ధం చేయటం, పారదర్శకతను లేకుండా చేయటం అనేటువంటిది మోడీ తీసుకొస్తున్నటువంటి విధానాలు. అంటే మోడీ గాని బీజేపీ గాని అధికారంలోకి ఇంకా కొంతకాలం కొనసాగితే ఈ దేశం ఇంకా భ్రష్టు పెట్టిపోయి ఉన్నటువంటి వ్యవస్థ అంతా నాశనం అయ్యేటువంటి పరిస్థితి తప్ప అవినీతి పోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మోడీ ప్రభుత్వం ఏదో అవినీతిని అరికడుతుంది అనుకోవటం లేదు. నేనే మోడీ అవినీతి పరుడు కాదు పాపం అని చెప్పి అనేది మాత్రం పచ్చి. ఇది మేల్కొని చైతన్యవంతులై
మెరుగైనటువంటి పార్లమెంటరీ డెమోక్రసీని, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ఎన్నికల సంస్కరణలు కోరుకోవాలి, మరింత మెరుగైనటువంటి సిస్టమ్స్ని తీసుకొచ్చేదానికి ఇంకా ప్రజలు ముందుకొచ్చి పోరాడేటువంటి పరిస్థితుల్లో అందరూ చైతన్యం చేయడం కోసం అవసరం. ఆ దిశగా మనం పోరాటం చేయాలి. క్లియర్గా చాలా పాయింటెడ్గా చాలా అంశాలని మాట్లాడారు. మరి ఇన్ని రకాలమైన స్కాములు జరిగితే, ఇంత అవినీతి జరిగితే, ఇంత కుంభకోణాలు జరిగితే చర్యలను తీసుకోకూడదా? వీటి మీద చర్యలు ఏమి ఉన్నాయంటారా? ఇప్పుడు చర్యలు తీసుకోదలుచుకుంటే ఏముంటుంది అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంకా రుజువుగా అయినటువంటి 100 కోట్ల కుంభకోణానికి లిక్కర్ స్కామ్ మీద దాదాపు 2 years నుంచి మనీష్ సిసోడియా జైల్లో ఉన్నాడు. అదేవిధంగా 6 నెలలు సంజయ్ సింగ్ జైల్లో ఉండి వచ్చాడు. ఇప్పుడు కేజ్రీవాల్ ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు. 8 ఎకరాలు ల్యాండ్ అనే పేరుతో జార్ఖండ్ సీఎం ని హేమంత్ సోరెన్ ని కేసులో పెట్టారు. ఇలా చూసుకుంటే అదే విధంగా అనేక మంది రాజకీయ ఖైదీలు సంవత్సరాల తరబడి హక్కుల కార్యకర్తలు ఎటువంటి ఆధారాలు లేకపోయినా సరే జైళ్లలో ఉంటున్నారు. ప్రొఫెసర్ సాయిబాబా గారు 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల పాటు చేయని శిక్షకి, చేయని తప్పుకి శిక్ష అనుభవించారు. చివరికి సుప్రీంకోర్టు ఆయన మీద ఉన్న అభియోగాలన్నీ తప్పని చెప్పి కొట్టిపారేసిన తర్వాత ఆయన బయటకు వచ్చాడు. మరి శిక్షలు పడుతున్నాయి కదా ఈ దేశంలో చాలా మందికి. నిరపరాధులు కూడా శిక్షలు పడుతున్నాయి కదా, రుజువుగా అంశాల మీద శిక్షలు పడుతున్నాయి కదా. 97% ఈడీ పెట్టినటువంటి కేసులు తప్పుడు కేసులను రుజువైన తర్వాత వాళ్ళందరూ బయటకు రావాల్సి వచ్చింది కదా, రాజకీయ కక్షతో పెడుతున్నారు కదా. అట్లా గనక పవర్ఫుల్ గా పనిచేస్తే ఇవాళ ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్ల కుంభకోణం ఈ దేశంలో ఉన్నటువంటి ఒక్క సంపద కూడా మిగలకుండా లూటీ చేసేటువంటి ఇది వస్తే, ఇప్పుడున్న మోడీని కానీ, ఆ మోడీ యొక్క సహచరులు ఎవరైతే ఉన్నారో క్యాబినెట్ సహచరులను కానీ, ఈ పెట్టుబడిదారులను కానీ ఎన్ని వందల సంవత్సరాలు జైల్లో పెట్టొచ్చు. అంతకాలం బతుకుతారా లేదనే సమస్య కాదు. 100 సంవత్సరాలు కాదు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలు వీళ్ళని జైల్లో పెట్టినా కూడా సరిపడినంత శిక్షలు వీళ్ళకి వేసేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు అబ్బగారు సొమ్ము కాదు కదా, ఈ జాతి సంపద అంటే, ఈ ప్రజల సొత్తు అంటే, ఇదంతా కూడా కొన్ని దశాబ్దాల తరబడి తెచ్చుకున్నటువంటిది కదా ప్రకృతి వనరులన్నీ కూడా. వీటన్నిటిని లూటీ చేసే వాడికి శిక్షలు వేయాల్సి వస్తే మరి బడా కార్పొరేట్ పెట్టుబడిదారి క్యాపిటలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ, వాళ్ళకి దోచిపెట్టే వీళ్ళకి కానీ దశాబ్దాల పాటు జీవితంలో బతికున్నంత కాలం చచ్చిపోయేదాకా జైల్లో ఉంచినా కూడా ఆ శిక్షలన్నీ చాలా తక్కువగా ఉంటాయి. దానికి సంబంధించి కోర్టులు కూడా ఇనిషియేట్ చేయాలి. ఏమి ఇనిషియేట్ చేయాలి కోర్టులు? ఒక సందర్భంలో చాలా చైతన్యవంతంగా డైనమిక్ గా వ్యవహరిస్తున్న సందర్భంలో ప్రజల నుంచి తీవ్రమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. ప్రజలకి కోర్టుల మీద గౌరవం పెరుగుతా ఉంది. వాళ్ళు ఎన్ని రకాల ఆటంకాలు ఎదురైనా సరే ఎలక్టోరల్ బాండ్స్ మీద గట్టిగా నిలబడి A to Z అది తప్పని రుజువు, రాజ్యాంగ వ్యతిరేకమని రుజువు చేసిన కానించి, SBI వెంటపడే దాని దగ్గర నుంచి, ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేసే దగ్గర నుంచి, వాటిని మళ్ళీ సైట్ లో ఓపెన్ గా పెట్టాలనే దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి అఫిడవిట్ తీసుకునే దగ్గర నుంచి పెద్ద ఫాలో అప్ కదా. ఎంత క్రియాశీలకంగా వ్యవహరించింది, దానివల్ల ఎంత ప్రతిష్ట పెరిగింది. కాబట్టి న్యాయ వ్యవస్థ కూడా దాన్ని వాళ్ళు ఎంత భ్రష్టు పట్టిస్తున్నప్పటికి కూడా ఈ న్యాయ వ్యవస్థ కూడా అంత క్రియాశీలకంగా వ్యవహరించి ముందుకొచ్చి గట్టిగా కనుక ఒక పట్టుబట్టితే అదేవిధంగా ఆ రకంగా కొంత శిక్షలు పడేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా రాజ్యాంగ వ్యవస్థలు కూడా వాటి పని అవి చేసే విధంగా వాటిని రిక్రూట్ చేసేటువంటి పద్ధతి మీద కూడా అవసరమైతే ఇనిషియేట్ తీసుకోవాలి గట్టిగా. ఇట్లా తప్పు మోడీ ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ ని నియమించేదానికి అధికారం లేదు, ఇది ఏకపక్షంగా ఉండదు. కాబట్టి కాగ్ని ఎలా నియమించాలి, ఇట్లాంటి వ్యవస్థలను ఎట్లా నియమించాలి అనేది దాని మీద ప్రజలకి ఎడ్యుకేట్ చేస్తూ రాజ్యాంగం యొక్క విలువలు ఇవి అని చెప్పి ప్రజలకు అర్థమయ్యేలాగా కోర్టులు కూడా క్రియాశీలకంగా వ్యవహరించేదానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కాబట్టి ఈ రకంగా అదేవిధంగా చట్టసభలు ఎలా ఉండాలి, చట్టసభల్లో ఉన్నటువంటి నాయకులు ఎలా ఉండాలని చూసినప్పుడు ఏంటంటే మనం దాన్ని ఆశించలేకపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న సిస్టమ్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళంతా ఆ రకంగా ఉన్నారు. కాబట్టి ఒక పక్కన న్యాయస్థానాలు, ఇంకో పక్కన ప్రజలు ఇలా క్రియాశీలకంగా ఉంటే తమ భవిష్యత్తుని, తమ భావితరాల భవిష్యత్తుని కూడా కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకంగా వీళ్ళకి శిక్షలు కూడా పడేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ బండా రవికుమార్ గారు. ప్రజలారా విన్నారు కదా, ఈ అవినీతి ఒక అంతులేని అవినీతిని చట్టబద్ధం చేసి కుంభకోణాలు చేస్తున్నారని అనేకమైన ఆధారాలతోటి, ఇన్ఫర్మేషన్ తోటి బండా రవికుమార్ గారు చాలా విషయాలు మీ ముందు ఉంచారు. మరి ఆయన చెప్పిన అంశాల్లో వాస్తవాలే ఉన్నాయా, ఇట్లా చట్టబద్ధం చేసి ప్రకృతి వనరులను ధ్వంసం చేయొచ్చా, కొద్ది మందికి దోషపెట్టొచ్చా, మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటెల్.